అనగనగా సీతాపురం అనే గ్రామంలో గంగులు నాగులు అనే ఇద్దరు దొంగలు ఉండేవారు. వారిద్దరూ మంచి స్నేహితులు. ఎప్పుడూ ఇద్దరూ కలిసే దొంగతనాలు చేసేవారు. ఏదిరా మూట తెరువో, ఈ రోజు ఏం దొంగలించామో చూసుకుని చెరిసగం వాటాలు వేసుకుందాం. ఈసారి బంగారం గాని వెండి గాని ఏమీ దొరకలేదు. ఉన్నది మొత్తం రాగి ఇత్తడి సామాన్లు మాత్రమే. వీటితో ఏమొస్తుంది? మొత్తం అమ్మినా 4 వెండి కాసులు కూడా రావు. ఏం చేస్తాంరా, వచ్చిందాంతో సరిపెట్టుకోవాలి. ఇద్దరం కలిసి దొంగతనం చేసినా పెద్దగా ఏమీ ముట్టడం లేదు. ఇక ఈ ఊర్లో మనకు పని అయిపోయింది. మనం వేరే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అక్కడ మన పని కొత్తగా మొదలు పెట్టాలి. అవును, మనం ఈ ఊరొచ్చి అప్పుడే 3 నెలల పైగా అయిపోయింది. ఇంకెక్కడ నుండి వెళ్లవలసిందే. చూడు, రంగాపురంలో చాలా మంది డబ్బున్నవారుంటారంట. అక్కడ జమీందారులు కూడా ఎక్కువ మందే ఉంటారు. మనం రేపు ఉదయం అక్కడికెళ్ళి సామాన్యుల్లో కలిసిపోయి మన పని మనం చేసుకుందాం. మంచి ఆలోచనే. కానీ నాదొక సలహారా నాగులు. మనం ఇద్దరం కలిసి ఒక దగ్గరే దొంగతనాలకు వెళ్తున్నాం. అలా కాకుండా నువ్వొక చోటకి నేనొక చోటకి వెళ్తే ఎలా ఉంటుంది? అవునరా, నువ్వన్నదే నిజమే. ఇద్దరం చెరువు పక్కకు వెళ్తే ఎవరో ఒకరికి విలువైన వస్తువు దొరకొచ్చు. వాటిని చెరి సమానంగా పంచుకుందాం. రేపటి నుండి నువ్వన్నట్టే చేద్దాం. ఉదయం రంగాపురం వెళ్లడం ఖాయించేసుకో. అలా వారు ప్రతి 3 నెలలకు ఒక కొత్త ఊరు వెళ్తూ అక్కడ దొంగతనాలు చేస్తూ ఉండేవారు. అలా మరుసటి రోజు ఉదయం రంగాపురం వెళ్తారు. అక్కడ చిన్న ఇంట్లో ఉంటూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తూ ఉండేవారు. అలా ఉండగా ఒకరోజు ఇద్దరూ కలిసి ఒక ఇంట్లోనే దొంగతనానికి వెళ్తారు. అదేంట్రా నువ్విక్కడికొచ్చావు? ఇద్దరం ఒక దగ్గర దొంగతనం చేయకూడదని అనుకున్నాం కదా. అవును, కానీ నువ్వు కూడా ఇక్కడికే వస్తావని నేను అనుకోలేదు. సరే, ఎలాగో వచ్చేశాంగా, చేసేదేముంది? పని ముగించుకుని త్వరగా ఇక్కడ నుండి బయటపడదాం. ఊర్లో ఏదో జాతర జరుగుతుంది. అందరూ గుడి దగ్గరే ఉన్నారు. మళ్లీ వాళ్ళు తిరిగి వచ్చేసరికి మనం ఇక్కడ నుండి జారుకోవాలి. అవును, చూడు, ఇప్పుడు మనం వచ్చిన ఇంటివాడు జమీందారంట. పెద్ద మొత్తంలోనూ దోచుకోవచ్చు. జాగ్రత్తగా వెతుకు. బంగారం వెండి వస్తువులు చాలానే దొరుకుతాయి. నేను అందుకే ఇక్కడికి వచ్చాను. సరే, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటువైపున్న గదుల్లో వెతుకుతాను. ఇద్దరం మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. అలా వారు ఆ జమీందారు ఇంట్లో బంగారు వెండి వస్తువులు దోచుకుని తమ ఇంటికి చేరుకుంటారు. చూడరా గంగులు, ఎన్ని వస్తువులు దొరికాయో. బంగారం చూడు ఎంతుందో. మన పంట పండింది. అవునరా, ఇద్దరం ఒక దగ్గరకు వెళ్ళటం మంచిదైంది. లేదంటే ఇంత పెద్ద మొత్తంలో దొంగతనం చేయటం ఒకరి వల్ల అయ్యే పని కాదు. వీటిని సమవాటాలుగా వేసుకుందాం. బయట దండోరా వినబడుతుంది. ఇందు మూలంగా గ్రామస్తులకు తెలియసేయనది ఏమనగా, నిన్న రాత్రి మన పెద్ద జమీందారు గారింట్లో పెద్ద మొత్తంలో బంగారం ఎండి దొంగిలించబడింది. మన ఊర్లో కొత్తగా ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నా వారి వివరాలు తెలియజేయవలసిందిగా జమీందారు గారు కోరటం జరిగిందహో. అంతేకాదు, ఆ దొంగల వివరాలు తెలియజేసినా లేక వారిని పట్టించినా వారికి తగిన బహుమతి ఇవ్వటం జరుగుతుందని తెలియజేయడమైనదహో. అమ్మో, మన దొంగతనం గురించి ఊరంతా తెలిసిపోయిందిరా. ఊరిలో కొత్తగా ఉంది మనమే. తప్పకుండా మన మీద అనుమానం వస్తుంది. అవును, అనుమానంతో ఇల్లు గనక సోదా చేస్తే మన దొంగతనం బయటపడ్డం ఖాయం. వెంటనే మన ఊరు వదిలి పారిపోవాలి. లేకుంటే మనకు చెరసాల వాసం తప్పదు. నాకు మళ్ళీ చెరసాల్లోకి వెళ్లటం ఇష్టం లేదురా. కానీ మనం తొందరపడి వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోతే మన మీద అనుమానం వచ్చి మనల్ని ఎక్కడున్నా పట్టుకునే అవకాశం ఉంటుంది. మరిప్పుడేం చేద్దాం? దొంగిలించిన బంగారం వెండి ఇంట్లో ఉంటే మనం దొరికిపోతాం కదా. ఒక పని చేద్దాం. మనం ఇంటికి చేరుకోగానే ఇంటి వెనుకున్న చెట్టు దగ్గర మనం దోచుకున్నదంతా మూట కట్టి పాతి పెడదాం. విషయం సద్దుమణిగిన తర్వాత ఆ మూటను తీసుకుని ఊరొదిలి వెళ్ళిపోదాం. అలా వారు ఇంటికి చేరుకోగానే గొయ్యి తవ్వి వారు దొంగిలించినదంతా అందులో పాతిపెట్టి దానిమీద ఒక చెట్టు పెడతారు. కొంత సమయానికి రాజభటులు వారింటికి వస్తారు. ఎవరు మీరు? ఏ ఊరు నుండి వచ్చారు? ఈ ఊళ్ళో మీరేం చేస్తుంటారు? అయ్యా, మేము చాలా పేదవాళ్లం. మా ఊర్లో కరువొచ్చి పనులేమీ లేకపోతే ఈ ఊరు చేరుకున్నాం. కూరగాయలు పళ్ళు అమ్ముకునే వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాం. మన ఊర్లో పెద్ద జమీందార్ గారింట్లో దొంగతనం జరిగింది. ఊరికి కొత్తగా వచ్చిన వారిని, అనుమానం ఉన్న వారిని తనిఖీ చేస్తున్నాం. మీ ఇంటిని కూడా తనిఖీ చేయాలి. మీరు తనిఖీ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అలా రాజభటులు ఇల్లంతా తనిఖీ చేస్తారు. వారికి అక్కడ ఏమీ దొరకదు. తిరిగి వెళ్లిపోతారు. అమ్మయ్యా, పెద్ద గండం గడిచింది. వారు పెరట్లో వెతకలేదు. గట్టిగా మాట్లాడుకో. ఎవరైనా వింటే ఇంకేమీ లేదు. సరే, మనం కొన్ని రోజులు ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడే ఉండి ఆ తర్వాత ఊరు వదిలి పారిపోదాం. అవును, కనీసం 1 నెల రోజులైనా మనం ఇక్కడ ఉండక తప్పదు. మనం ఈ 1 నెల రోజులు ఎటువంటి దొంగతనాలు చేయకూడదు. ఇప్పుడు మనం దొంగిలించిన బంగారం వెండి అమ్మితే బోల్డంత డబ్బు ముడుతుంది. ఇక ఇలా దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరగడం నా వల్ల కావడం లేదురా. వచ్చిన డబ్బును సమానంగా పంచుకుని ఏదైనా వ్యాపారం చేసుకుందాం. నువ్వన్నదే నిజమే.
ఎప్పుడు రాజభటులకు దొరికిపోతామా అనే భయంతో బ్రతకడం కన్నా ఏదైనా వ్యాపారం చేసుకుని బతకడం మంచిది. ఇప్పుడు డబ్బు చేతి నిండా ఉంది, ఇంక దొంగతనాలు మానేసి ఏదైనా వ్యాపారం చేసుకుందాం. అలా వారు దొంగతనాలు మానేయాలని నిర్ణయించుకుని 1 నెల రోజుల తర్వాత దొంగిలించిన బంగారం అమ్మగా వచ్చిన డబ్బును ఇద్దరూ సమానంగా పంచుకొని వేరే ఊరు వెళ్లి వ్యాపారం పెట్టుకుంటారు. అలా 6 సంవత్సరాలు గడుస్తుంది. యారా నాగులు, వ్యాపారం ఎలా నడుస్తుంది? లాభసాటిగానే ఉందా? ఏమైనా ఇబ్బందులున్నాయా? అంతా బాగానే ఉంది గంగులు. నాకైతే దొంగతనాలు మానేసి మంచి పని చేశామనిపిస్తుంది. ఇప్పుడు వ్యాపారం చేసుకుంటూ చాలా హాయిగా జీవితం గడిచిపోతుంది. త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నా. త్వరగా పెళ్లి చేసుకో, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నాతో పాటు నువ్వు కూడా వివాహం చేసుకునుంటే నీక్కూడా ఈ పాటికి 2 పిల్లలు పుట్టేవారా? దేనికైనా సమయం రావాలి. అది సరే, నీ వ్యాపారం ఎలా నడుస్తుంది? నా వ్యాపారం ఏమంత లాభసాటిగా లేదు. బట్టల దుకాణం పెట్టానా, కొన్ని రోజులుగా అది అగ్ని ప్రమాదంలో తగలపడి దుకాణంలో ఉన్న బట్టలన్నీ తగలబడిపోయాయి. దాంతో చాలా నష్టం వచ్చింది. ఆ తర్వాత దుకాణం మొత్తం బాగు చేయించి మళ్లీ కొత్త బట్టలు తెచ్చి దుకాణం మళ్లీ నిర్మించేసరికి ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది. లాభం కూడా చాలా తక్కువ వస్తుంది. కుటుంబం గడవడం కాస్త కష్టంగానే ఉంది. అయ్యో, ఎంత కష్టం వచ్చిందిరా గంగులు. కాస్త ఓపిక పట్టు, అన్నీ అవే సర్దుకుంటాయిలే. వ్యాపారం అన్నాక ఒడిదుడుకులు సహజంగానే ఉంటాయి. మళ్లీ లాభాల్లోకి రావడానికి కాస్త సమయం పడుతుంది. ఇంకా ఎంత సమయంరా? నాకైతే ఎక్కడైనా మళ్లీ ఒకసారి దొంగతనం చేస్తే వచ్చిన డబ్బును వ్యాపారంలో పెడదామనుకుంటున్నాను. ఎవరైనా పెద్ద జమీందారింట్లో దొంగతనం చేయాలనుకుంటున్నాను. నువ్వేమైనా నాతో పాటు వస్తావేమోనని ఇటొచ్చాను. నువ్వు గనక నాకు కాస్త సాయం చేస్తే మళ్లీ నా వ్యాపారం నిలబడుతుంది. ఏంటి, మళ్ళీ దొంగతనమా? నేనిక ఆ వృత్తికి దూరంగా ఉందామనుకుంటున్నా. నా వల్ల కాదు. ఒక్కసారి గనక దొరికితే ఇక 10 సంవత్సరాల వరకు కారాగారంలో మగ్గవలసిందే. నేను రాను. ఇక ఒక్కసారి దొంగతనం చేసి ఆపేద్దాం. ఇక మళ్లీ అటువైపే వెళ్లొద్దు. చూడు, నీకు వివాహమైంది, పైగా 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ సమయంలో నువ్వు దొంగతనం చేసి దొరికితే నీ భార్య పిల్లలు ఏమవుతారు? అలా ఎప్పుడూ ఆలోచించుకో. నీ వ్యాపారం త్వరలోనే కోలుకుంటుంది. నీకేంట్రా, నీ వ్యాపారం బాగా నడుస్తుంది కాబట్టి నువ్వేదనో చెప్తావు. కానీ నా స్థానంలో నువ్వుంటే నీకు తెలుస్తుంది. దుకాణానికి అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత వచ్చే ఖాతాదారులు కూడా రాకుండా పోయారు. ఇప్పటికి బట్టల వ్యాపారం చేయటం చాలా కష్టం. ఏదైనా నూతన వ్యాపారం చేసుకోవాలి. అలా చెయ్యాలంటే డబ్బు కావాలి. ఎవరిస్తారు చెప్పు? నీకు డబ్బు గురించి ఇబ్బంది అయితే ఆ డబ్బు నేనిస్తాను. వ్యాపారం కూడా నా వ్యాపారం లాంటిదే నీ చేత పెట్టిస్తాను. సరుకులకు కావలసిన పెట్టుబడి మొత్తం నేనే పెడతాను. ఇక దొంగతనాల ప్రసక్తే తీసుకురావద్దు. నిజంగా నువ్వు నాకు వ్యాపారంలో సాయం చేస్తావా? అవునరా, 4 రోజులాగి నువ్విక్కడికి రా. మనం పట్నం వెళ్లి నీ దుకాణానికి కావలసిన సరుకులు మొత్తం తీసుకునొద్దాం. ఇదిగో, ఈ డబ్బు తీసుకుని వెళ్లి కొత్త దుకాణం సిద్ధం చేసుకో. సరుకులు రాగానే నూతన దుకాణం ప్రారంభిద్దువు గాని. ఇక నువ్వు వెళ్లి దుకాణం ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకునిరా. నువ్వు చాలా మంచివాడివిరా నాగులు. నీలాంటి స్నేహితుడు దొరకటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలా గంగులు డబ్బు తీసుకుని తను ఉండే ఊరుకు వెళ్లి నూతనంగా దుకాణం ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకుని 4 రోజుల తరువాత నాగులు దగ్గరకు వస్తాడు. వచ్చావా గంగులు? మనం మధ్యాహ్నం నుండి వెళ్దాం. దుకాణంలో పనిచేసే కుర్రాడికి ఏదో పనుందంట. మధ్యాహ్నం వస్తానన్నాడు. వాడు రాగానే మనం బయలుదేరి వెళ్దాం. సరే, మనం మధ్యాహ్నం బయలుదేరితే పట్నం చేరుకునేసరికి సాయంత్రం అవుతుందేమో. సాయంత్రమైనా పర్వాలేదు. సరుకు మనకి ఎంత కావాలో వారికి పద్దిచ్చొస్తే వారే అన్ని సరుకులు మనం చెప్పిన చోటుకి చేరుస్తారు. మనం సరుకులు వెంట పెట్టుకు రావాల్సిన అవసరమే లేదు. రాత్రి చీకటి పడేలోపు మనం ఇంటికి చేరుకోవచ్చు. నువ్వు కంగారు పడకు, అన్నిటికీ నేనున్నానుగా. అలా మధ్యాహ్నం ఇద్దరూ కలిసి సరుకులు తీసుకురావడానికి బయలుదేరి వెళ్తారు. చూడరా గంగులు, నువ్వు వ్యాపారం బాగా చేస్తే కొంతకాలానికి ఆ దుకాణం వాడు నీకు సరుకు అప్పు కూడా ఇస్తాడు. వాటిని నువ్వు 4 రోజుల తర్వాత చెల్లించొచ్చు. కానీ నువ్వు నమ్మకంగా పనిచేయాలి. అప్పు ఏ రోజు ఆలస్యం కానివ్వకుండా ఇవ్వాలి. అలా చేస్తే నీ దగ్గర సరుకు ఎక్కువ ఉంటుంది. మిగతా వారికన్నా నువ్వు కాస్త తగ్గింపు ధరలకు అమ్మొచ్చు. అలా ధర తగ్గించి నాణ్యమైన సరుకు అమ్మావంటే నీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా లాభసాటిగా నడుస్తుంది. ఏం చేస్తావో అంతా నీ మీదే ఆధారపడుంది. ఎందుకు చెయ్యను? జాగ్రత్తగానే చేస్తాను. అందులో నువ్వు సందేహపడాల్సిన అవసరం లేదు. బట్టల వ్యాపారం కూడా మొదట్లో బాగానే నడిచింది. అగ్ని ప్రమాదం జరగకుండా ఉంటే నీదాకా రావాల్సిన అవసరమే ఉండేది కాదు. సరే, ఇక దాని గురించి మర్చిపో. ఈ వ్యాపారం ఎలా ముందుకు తీసుకుపోవాలో నిర్ణయించుకో. అరే ఏంటి, ఉన్నట్టుండి వర్షం మొదలైంది. అమ్మో, పెరిగిపోతుంది. అవునరా, వర్షంతో పాటు గాలి కూడా బాగా వీస్తుంది. మనం ఎక్కడన్నా ఆగి వర్షం తగ్గిన తర్వాత బయలుదేరి వెళ్లడం మంచిదనిపిస్తోంది. అదిగో అక్కడ చూడు, ఏదో పాతబడిన భవనం ఒకటుంది. పద, అక్కడికి వెళదాం. అలా వారిద్దరూ అక్కడ ఉన్న పాత భవనంలోకి వెళ్తారు. ఏంట్రా, ఈ భవనం ఇలా ఉంది? చాలా పాతదనుకుంటా. ఇక్కడ ఎవరు మనుషులున్నట్లేరు. బయట చూస్తే వర్షం, లోపల చూస్తే పాడుపడిన భవనం. వర్షానికి ఎప్పుడు పడిపోద్దా అన్నట్టుంది. మనం బయలుదేరిన ముహూర్తం బాగున్నట్లేదురా. అన్ని అపశకునాలు ఎదురవుతున్నాయి.
ఏ ఇట్రా, చూడు ఆ స్తంభం కదులుతుంది. యువతలకి రా, అది పడిపోయేటట్టుంది. ఆహా, చూడరా, చాలా విచిత్రంగా ఉంది. ఎన్ని బంగారు నాణేలో! ఈ స్తంభం నిండా బంగారు నాణేలు ఉన్నట్టున్నాయి. ఎంత అదృష్టం! మనం ఇంతకు ముందు ఎప్పుడు ఇంత బంగారం చూసింది లేదు. మరి ఇప్పుడే బయలుదేరిన ముహూర్తం బాగోలేదన్నావు, మరి ఇప్పుడు ఇలా అంటున్నావు? సరే పట్టు, ఇక్కడేదో పెద్ద గుడ్డుంది. మొత్తం బంగారం అంతా ఇందులో పెట్టి మూట కడదాం. అలా అక్కడ దొరికిన బంగారు నాణాలన్నీ ఒక గుడ్డలో మూట కడతారు. అది చాలా పెద్ద మూటగా వస్తుంది. అమ్మో, ఇంత పెద్ద మూట! దీన్ని మనం ఎలా తీసుకెళ్లగలం? ఒకవేళ తీసుకెళ్లగలిగినా ఇంత పెద్ద మూటను చూసి అందరికీ అనుమానం వస్తుంది. చిన్న చిన్న సంచులుంటే వాటిలో సర్ది తీసుకెళ్తే ఎవ్వరికీ అనుమానం రాదు. కానీ ఇప్పటికిప్పుడు సంచులెక్కడి నుంచి తీసుకొస్తాం? ఒక పని చేద్దాం, ఈ మూటని ఇక్కడే ఎక్కడైనా భద్రంగా దాచి రేపు ఉదయం మన సరుకులతో పాటు ఈ మూటను కూడా దగ్గరుండి తీసుకెళ్తే ఎవ్వరికీ అనుమానం రాదు. కానీ ఈ మూట ఎవరికీ కనబడకుండా దాయాలి. అవును, సరుకుల బండితో పాటు ఈ మూట వేసుకుని వెళ్తే అందరూ సరుకులు తెచ్చుకున్నారనుకుంటారు. ఈ మూటని నీ ఇంటి దగ్గర దించి బంగారాన్నంతా చిన్న చిన్న సంచుల్లో సర్ది ఇద్దరం సగం సగం పంచుకుందాం. తర్వాత నేను మా ఊరు తీసుకెళ్తాను. ఏమంటావు? నువ్వు చెప్పింది బావుంది. పద, ఈ మూటని ఎక్కడైనా భద్రంగా దాద్దాం. అలా ఆ మూటను అక్కడే ఒక పాడుబడిన గదిలో దాచి వారు పట్నంలో పెద్ద దుకాణం దగ్గరకు వెళ్లి వాళ్లకు కావలసిన సరుకులు కట్టి ఉంచితే రేపు ఉదయం వారే దగ్గరుండి తీసుకెళ్తామని చెబుతారు. సరుకులు రేపు ఉదయానికి కట్టిపెట్టి ఉంచుతాడు. బండి కూడా దుకాణం వాడే ఏర్పాటు చేస్తాడు. ఆ బండి మీద వెళ్లేటప్పుడు మూట తీసుకుని వెళ్తే సరిపోతుంది. చూసావా, నీ అదృష్టం ఎలా కలిసొచ్చిందో? వ్యాపారానికి డబ్బు లేదనుకున్నావు, దొంగతనం చేయడానికి కూడా సిద్ధపడ్డావు. అవునరా, అంతా నీ వల్ల నాకు అదృష్టం పట్టింది. సరే, ఈ రోజు రాత్రి మనం ఎక్కడుంటాము? ఏదైనా పూటకోళ్ల సత్రంలో బస చేసి రేపు ఉదయం దుకాణానికి వద్దాం. పదా, నాకు తెలిసి ఒక పూటకోళ్ల సత్రం ఉంది. అక్కడ ఈ రాత్రికి భోజనం చేసి విశ్రాంతి తీసుకుందాం. అలా వారు పూటకోళ్ల సత్రంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆహా, ఎంత బంగారం, ఎంత బంగారం! ఇంతవరకు అంత బంగారం చూడలేదు. ఆ బంగారం అంతా నా సొంతమైతే ఇక జీవితాంతం సుఖంగా బతికేయచ్చు. కానీ ఈ నాగులగాడికి సగం వాటా ఇవ్వాలే. ఒక పని చేస్తాను, వీడు ఎలాగో నిద్రపోతున్నాడు. ఈ రాత్రిగా పాడుపడిన భవనంలోకి చేరుకుని ఆ మూటలో ఉన్న బంగారాన్ని మాయం చేస్తాను. ఉదయం వీడి నిద్ర లేచిలోకి వచ్చి పక్కన పడుకుంటే రాత్రంతా వీడితోనే నేను పడుకునున్నాననుకుంటాడు. గంగులు నెమ్మదిగా లేచి బయటకు వెళ్తాడు. ఇదేంటి, ఈ సమయంలో గంగులు బయటికెళ్తున్నాడు? నిద్ర పట్టక చల్లగలిగి తిరుగుతున్నాడేమో. సరే, నాకు చాలా నిద్రొస్తుంది, పడుకుంటా. అలా ఆ రోజు రాత్రి గంగులు పాత భవనం దగ్గరకు వెళ్లి మూటలో ఉన్న బంగారం మొత్తం వేరే మూటలోకి మార్చి ఆ భవనంలో వేరే గదిలో పెట్టి ఆ గుడ్డ నిండా రాళ్లు వేసి మూట కట్టి అక్కడ పెడతాడు. తిరిగి సత్రానికి చేరుకుని ఏమీ తెలియనట్టు నాగులు పక్కన పడుకుంటాడు. కాని ఇదంతా నాగులు గమనిస్తూనే ఉంటాడు. గంగులు వెళ్లి చాలా సమయానికి తిరిగొచ్చాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళుంటాడు? వీడు గాని బంగారం కోసం నన్ను మోసం చేయడం లేదు కదా? ఏమోలే, ఊరికి ఎందుకు స్నేహితుడిని అనుమానించడం? ఉదయం అంతా తెలుస్తుందిగా. అలా మరుసటి రోజు ఉదయం ఇద్దరూ కలిసి దుకాణం వాడి దగ్గరకు వెళ్లి సరుకుల బండిని తీసుకుని తిరిగి పాత భవనం దగ్గరకు చేరుకుంటారు. త్వరగా పదరా, ఆ మూట తీసుకొచ్చి బండిలో వేద్దాం. మూటేంట్రా గట్టిగా తగులుతుంది, పైగా బరువు కూడా ఎక్కువగా ఉంది. ఏంటి ఆశ్చర్యంగా ఉంది? రాత్రి బంగారు నాణాలన్నీ ఈ మూటలోనే కదా కట్టిపెట్టాము. ఉదయానికి చూస్తే అన్నీ రాళ్లుగా మారిపోయాయి. ఇదేదో దెయ్యాల కొంపలాగా ఉందరా. ఆహా, అయితే రాత్రి గంగులుగాడు ఇక్కడికొచ్చి బంగారం మొత్తం తీసేసి రాళ్ళు ఇందులో పెట్టాడనమాట. వీడి దొంగ బుద్ధి ఇంకా మారలేదు. అవును, బంగారం రాళ్లులా మారిపోవడం ఏంటి? అర్థం కావడం లేదు. అంత పెద్ద మొత్తంలో బంగారం పోవటం నాకు చాలా బాధగా ఉందిరా. ఇందులో బాధపడాల్సిందేముందిరా? అదేమైనా మనం కష్టపడి సంపాదించామా పోతే బాధపడ్డానికి? అసలు మనం ఆ బంగారాన్ని చూడలేదనుకుంటే సరిపోలా? పోతే పోయిందిలే, పదా వెళ్దాం. అలా వారిద్దరూ కలిసి వెళ్లిపోతారు. గంగులు కొత్త దుకాణం పెట్టుకుంటాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత గంగులు తన ఇద్దరి పిల్లల్ని తీసుకుని నాగుల దగ్గరకు వస్తాడు. చూడరా నాగులు, నేను నా భార్య తీర్థయాత్రలకెళ్తున్నాం. పిల్లలు అంత దూరం ప్రయాణం చేయలేరు కదా. అందుకే వీళ్ళని ఒక వారం రోజుల పాటు నీ దగ్గరుంచు. మేము తిరిగి వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకెళ్తాం. దాందే ఉందిరా. అలాగే, పిల్లలు నా దగ్గరే ఉంటారు, నువ్వు వెళ్ళిరా. అలా గంగులు తీర్థయాత్రలకు వెళ్లి వారం తరువాత పిల్లల్ని తీసుకెళ్టానికి నాగుల దగ్గరకు వస్తాడు. ఇదిగోరా నాగులు ప్రసాదం. సరేగాని నా పిల్లల్ని పిలవరా, వాళ్ళని ఇంటికి తీసుకుపోతాను. సరేరా, దాందే ఉంది. ఇదిగో మీ పిల్లలిద్దరూ. ఎగిరిపోతారేమోనని ఇలా పంజరంలో పెట్టుంచాను. ఆహారం మాత్రం బాగా పెట్టాను. ఏంటి తమాషాగా ఉందా?
పిల్లల్ని అడిగితే చిలకల్నిస్తున్నావు? పిల్లలు చిలకలుగా ఎలా మారిపోయారు? అయ్యో అదేంట్రా అలా అంటావు? ఆ రోజు పాత భవనంలో పెట్టెళ్ళిన బంగారు నాణేలు ఉదయం మనం వెళ్లేసరికి రాళ్లుగా మారిపోలా? అలాగే ఏదో దెయ్యం రాత్రికి రాత్రి మీ పిల్లల్ని ఇలా చిలకలుగా మార్చేసింది. నాకు అర్థమైందిరా నాగులు. నిన్ను నేను మోసం చేసి ఆ బంగారాన్ని సొంతం చేసుకున్నాను. అందులో సగభాగం తీసుకొచ్చి నీకిస్తాను. దయచేసి పిల్లల్ని నాకు అప్పగించు. ఆ రోజు నీకు ఎంతో సాయం చేద్దామనుకున్నా, కానీ నువ్వు దొంగబుద్ధి పోనిచ్చుకోలేకపోయావు. బంగారం కనబడగానే నేను చేసిన సాయం మర్చి మొత్తం బంగారాన్ని సొంతం చేసుకున్నావు. నన్ను క్షమించరా నాగులు. నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. నీకు రావలసిన బంగారం నీకు ఉదయమే తెచ్చిస్తాను. నేను నీలాగా పిల్లల్ని అడ్డు పెట్టుకుని బంగారం తిరిగి దక్కించుకోవాలనుకోలేదు. నీకు బుద్ధి చెప్పడానికే ఇలా చేశాను. నీ పిల్లల్ని నీకిప్పుడే అప్పగిస్తాను. అలా గంగులు తన పిల్లల్ని తీసుకెళ్లి ఉదయం దొరికిన బంగారంలో సగభాగం తీసుకొచ్చి నాగులకు ఇస్తాడు. ఆ రోజు నుండి గంగులు నాగులు మునుపటిలానే ఎంతో స్నేహంగా ఉంటారు.